రైతు భరోసా తేదీ ఖరారు, తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం జమ చేసే నిధులపైన క్లారిటీ. రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేసే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తేదీని సైతం ఖరారు చేసింది. సిద్దిపేట జిల్లా వేదికగా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మరి ఎప్పుడెప్పుడు నిజంగానే వీళ్ళిచ్చిన క్లారిటీ ప్రకారం అన్నా వస్తుందా రైతు భరోసా? వీళ్ళిచ్చిన క్లారిటీ ప్రకారం అన్నా రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ నెల 22న రైతు భరోసా తొలి విడత నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తొలి విడత నిధులను విడుదల చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మొదటి విడతలో రాష్ట్రంలోని సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాలోకి 1 ఎకరం వరకు రైతు భరోసా కింద 3,590 కోట్లు జమ చేయనున్నారు. అనంతరం రెండో విడతగా 20 రోజుల తర్వాత ఏమేసుడే ఇది 1 ఎకరానికేమో 22 తారీఖు ఇస్తారంట, 20 రోజుల తర్వాత మళ్ళీ ఇస్తాడంట. వాహా, వేసామని సప్పట్లు కొట్టుకోండి, మీకు శాలువలు కప్పుతాం. 1 ఎకరానికి వేసి రెండో ఎకరానికి మళ్ళా 20 రోజుల తర్వాత ఇస్తాడంట. అనంతరం రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత 2,650 కోట్లు విడుదల చేయనుంది. మూడో విడతగా ఏప్రిల్ నెలాఖరులోపు మిగిలిన నిధులను విడుదల చేయనున్నారు. ఈ మూడు దఫాలుగా కలిపి రైతుల ఖాతాలోకి సుమారు 9,000 కోట్ల జమ కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ తెలిపారు. అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. 22 తారీఖు 1 ఎకరం ఉన్నోనికి, 1 ఎకరం చిన్న సన్నకారు రైతులకు 1 ఎకరం ఉన్నోనికి ఇస్తారంట. 20 రోజుల తర్వాత 2 ఎకరాలోనికి ఇస్తారంట. ఏప్రిల్ ఎండింగ్లో 3 ఎకరాలు ఇస్తారంట. ఇక 4-5 ఎకరాలు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక రైతు భరోసా మీద భరోసా పెట్టుకోకండి, రేవంత్ అన్న మీదే భరోసా పెట్టుకోకండి. అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్ అయింది. ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఇట్లా రైతు భరోసా రేపు పడుతున్నాయి అంటే రేపు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు అని టకా పడేదే. ఈ కాంగ్రెస్ వచ్చిన కాంచి అయిపోయింది. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, ఇచ్చిన హామీలు లేవు.